మెడి9 ప్రేక్షకులకు నమస్కారం. myself డాక్టర్ విష్ణుప్రియ. ఐఎమ్ అన్ ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్ అండ్ కన్సల్టెంట్. సో చాలామందికి అపోహ ఉంటుంది, ఆయుర్వేదం అంటే బాడీ మసాజ్ లేదా అంటే ఏదో ఒక ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ అనుకుంటారు. నాట్ ఎట్ ఆల్ లైక్ దట్. బేసికలీ ఆయుర్వేదకి ఉన్న ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే పంచకర్మ అంటారు. పంచకర్మ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us know about that. పంచకర్మ మీన్స్ 5 కర్మాస్, 5 యాక్టివిటీస్. దీస్ బేసికలీ బేస్డ్ ఆన్ సీజనల్ అనమాట, ఋతు ప్రకారం. ఎలా అంటే వమనం, విరేచనం, వస్తి, నస్యం, రక్తమోక్షణం, ఇవన్నీ 5 కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఈ దాంట్లో బేసికల్గా వి విల్ బి హ్యావింగ్ ఒక్కొక్క ఋతువుకి. వమనం మెయిన్గా వసంత ఋతువు, ఇప్పుడు రాబోయే ఋతువు వసంత ఋతువు కాబట్టి దిస్ వసంత ఋతువు నుండి వమనం అనేది తీసుకుంటాం. కానీ ఈ ప్రక్రియ చేసుకునేది స్వాస్థ్యం అంటే హెల్దీగా ఉన్న పీపుల్కి మెయిన్గా కన్సిడర్ చేస్తుంటాం. ఎందుకు ఈ సీజన్లో చేయాలి? బికాస్ కఫ ప్రకోపం అవుతుంది. అంటే సన్ అన్నది కరెక్ట్ ఉత్తరాయణం ఎంటర్ అయి ఉంటుంది కాబట్టి ఆ కఫం అన్నది మెల్ట్ అవుతూ ఉంటుంది. ప్రకోపం అంటే హై అయిపోయి కరిగిపోయి ఉంటుంది. బయటికి వచ్చే ప్రక్రియలో అప్వర్డ్ అంటే ఊర్ధ్వ భాగంలో కంప్లీట్ కఫం అనేది స్టక్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఒక ప్రొసీజరల్ మెథడ్లో లైక్ అండర్ ద డాక్టర్ మెడికల్ ప్రిస్క్రిప్షన్లో కొన్ని ఘృతాస్ అంటే కొన్ని నెయ్యి అంటారు సంస్కృతంలో ఘృతాన్ని, లేదా కొన్ని డిటాక్సిఫికేషన్ అంటే ఆమపాచనం చేయించి నెక్స్ట్ ప్రొసీజరల్గా వీ విల్ బి గివింగ్ ద వమనం ప్రొసీజర్ చేయిస్తాము. అంటే బౌటింగ్ అంటే వామిట్ అవుతుంది. ఇది ఒక కైండ్ ఆఫ్ పంచకర్మ. నెక్స్ట్ కమింగ్ టు ద విరేచనం, ఇది శరద్ ఋతువులో చేయించుకుంటాము. జనరల్గా ఆ టైంలో పిత్తం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దేర్ఫోర్ ఉపవాసాలు ఎక్కువగా చెప్పేది కార్తీక మాసం ఉపవాసాలు, నాన్ వెజ్ తినకూడదని చెప్తుంటారు. ఇది ఎందుకంటే పిత్త ప్రకోపం అయినప్పుడు బాడీలో వచ్చే నెంబర్ ఆఫ్ కాంప్లికేషన్స్కి ఇది ఒక బిగ్ చెక్ పెట్టేస్తుంది. ఆ విరేచనం ఎలా అంటే మోషన్ మేము జనరల్గానే వెళ్తాం కదా అంటారు. నో, మెడికేటెడ్ వేలో ఫస్ట్ ఆమపాచనం అంటే మార్బిడ్ టాక్సిన్స్ అన్నీ ఒక సెంటర్ ప్లేస్లో వచ్చి దాన్ని ఫ్లష్ అవుట్ చేయడానికి యూస్ చేసే మెథడే ఇది. దేర్ వి యూస్ ఘృతాస్ వాడతాము. సమ్ మెడికేటెడ్ ఘృతాస్ ఉంటాయి. అంటే ఘృతం అంటే ఘీ యాజ్ ఎక్స్ప్లెయిన్ బిఫోర్. అండ్ దాన్ని ఇచ్చి ఒక ప్రొసీజరల్గా 7 days లేదా 21 days రెగ్యులర్గా తీసుకోమంటాం, బేసింగ్ ఆన్ ద డాక్టర్ ద కన్సల్టెంట్ పర్సన్ ఆన్ ద కండిషన్. థర్డ్ ఈస్ థింగ్ వస్తి. వస్తి అనేది చాలా మంది కాన్సెప్ట్ ఏంటంటే ఎనిమా అనుకుంటారు. బట్ యాక్చువల్లీ ఎక్కడ వసనం ఉంటుందో దాన్ని వస్తి అంటారు. దిస్ కాన్సెప్ట్ ఈస్ బేసికలీ డన్ ఇన్ ద నేమ్ ఆఫ్ డ్యూరింగ్ ద వర్ష ఋతు తీసుకుంటాం వాతం గురించి. కానీ వాతం అంటే పెయిన్స్ అంటారు జనరల్ లాంగ్వేజ్లో. దట్ కాన్సెప్ట్ ఆల్సో దాన్ని బ్యాలెన్స్ అవుతుంటుంది. కానీ మాత్ర వస్తి అనేది అంటారు. మాత్ర అంటే సాంస్క్రిట్లో క్వాంటిటీ. ఆ మాత్ర క్వాంటిటీ విల్ బి అరౌండ్ 60 ml to 80 ml వరకు ఉంటుంది. ఇది ఏ వయసు వాళ్ళైనా తీసుకోవచ్చు. ఇందులో తైలం ఉండొచ్చు, కషాయం ఉండొచ్చు. ఆల్ దిస్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద కన్సల్టెంట్ అండ్ ద కన్సల్టెడ్ పేషెంట్ కండిషన్ మాత్రమే. కానీ ఫీమేల్స్కి జనరల్గా ఎనీ కైండ్ ఆఫ్ మెన్స్ట్రువల్ పీరియడ్ ఉన్నప్పుడు, సివియర్గా డిస్మెనోరియా అంటే కంటిన్యూస్ పీరియడ్ పెయిన్ ఉన్నప్పుడు దే కెన్ గో ఫర్ ద వస్తి విచ్ ఈజ్ డన్ ఓన్లీ విత్ తిల తైలం చేస్తాం. కేవల తిల తైలం, మూర్ఛిత తిల తైలం లేదంటే కేవల తిల తైలం అంటే ప్యూర్ తిల తైలం. దిస్ విల్ క్లెన్స్ అకార్డింగ్ టు ఆయుర్వేద. వాత అపాన వాయు దృష్టి అంటారు. దట్ విల్ బి క్లెన్స్డ్ అవుట్. అండ్ ద కాన్సెప్ట్ నస్యం కమింగ్ టు ద నిత్యం నస్యం చేసుకోవడం వల్ల లాట్ మచ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ టు యువర్ ఐస్ ఉంటుంది అండ్ టు నాసల్ మ్యూకోసల్స్ కూడా డ్రై అవ్వకుండా ఉంటుంది. బట్ నిత్యం అంటే జస్ట్ 2 drops మీరు వాడే ఆయిల్ ఏదైనా అది ఇన్స్టిల్ చేసుకోవచ్చు లేదా స్మియర్ చేసుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ ఆల్ ద పంచకర్మాస్. రక్తమోక్షణం కూడా అండర్ ద గైడెన్స్ ఆఫ్ ప్యూర్ ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరే ఉండాలి. మీ ఓన్గా లీచ్ థెరపీస్ చేసుకోకూడదు. మీ ఓన్గా ట్రీట్మెంట్స్ కాకుండా గో ఫర్ ఎ ప్రాపర్ ఆయుర్వేదిక్ డాక్టర్ కన్సల్టేషన్ అండ్ హ్యావ్ ఎ ప్రాపర్ బెటర్ ట్రీట్మెంట్స్ follow up like so.